హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ టమాటా బాత్ అండి. అసలు చాలా బాగుంటుంది అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అసలు దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తానండి. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా టమాటాలు 4 తీసుకోవాలన్నమాట. పండు టమాటాలు తీసుకోవాలండి. దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా డైరెక్ట్గానే వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ ముక్కలు కట్ చేసుకోని అనమాట. అన్ని 4 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అందులో మనము మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ముక్కలు లేకుండా పేస్ట్ లాగా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని మనం వేరే గిన్నెలోకి ఈ విధంగానండి మిక్సీ పట్టుకున్నాం కదా, చేసుకున్నాక వేరే గిన్నెలోకి ఈ విధంగా తీసుకోవాలన్నమాట. అది 1 గ్లాస్ అయ్యింది. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే 1 గ్లాసు రవ్వ అనమాట, బొంబాయి రవ్వ, అలాగే 1 గ్లాసు బొంబాయి రవ్వ అండి. ఇవి తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. వేరే ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు ఆయిల్ దాకా వేసుకోవాలి. దీనికి ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులో 4 ఎండుమిర్చి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ మినపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు ఉన్నా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూను ఆవాలు తీసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ పల్లీలు తీసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా తీసుకొని మజ్జిగ కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకోవటం వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఉప్మాకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా వేపుకుంటూ ఉండాలండి. వేపుకుంటూ ఉండాలి దోరగా మరి మాడకుండా చూసుకోండి. ఈ విధంగా వేపుకున్నాక అందులో మనం పచ్చిమిర్చిను, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండి, పొడుగ్గా కట్ చేసుకున్నాం కదా, అవి అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు ఈ తాలింపు గింజల్లో ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మాకు కాసేపు వేపుతూ ఉండాలి. వేపి మనకు ఉల్లిపాయ ముక్కలు మగ్గనియాలన్నమాట. మరి మాడకుండా చూసుకోవాలి. లైట్గా దోరగా వేగాలన్నమాట. ఈ విధంగా వేపుతున్నప్పుడు ఇందులో మనము 1 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. స్పూన్ వేసుకోవటం, మనం సాల్ట్ వేసుకోవటం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి కదా. ఈ విధంగా చేసుకొని కాసేపు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకోవటం వల్ల ఈ విధంగా వేపుకోవాలండి. ఈ విధంగా వేపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయినాక బాగా మగ్గినాయి అనమాట. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా పసుపు వేసుకోవాలండి. కొంచెం కలర్గా ఉండటానికి 1 స్పూన్, హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాంబార్ పొడి వేసుకోవాలంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా వేపుకున్న తర్వాత అందులో మనము మిక్సీ పట్టుకున్నాం కదండి టమాటాలు, ఆ టమాటా మొత్తం ఆ జ్యూస్ అంతా అందులో వేసేసుకోవాలి. 1 గ్లాస్ అయ్యిందండి. దాంట్లోకి మనము 1 గ్లాసు రవ్వకి 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలన్నమాట. 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాం. 1 గ్లాసు టమాటాది మిక్సీ పట్టుకుంది ఉంది కదండి, ఇవన్నీ కలిపి 4 అయిందనమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత సాల్ట్ అది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయినాక తీస్తే మనకి ఈ విధంగా మరుగుతుందండి. మరిగిన తర్వాత మనకు రవ్వ ఉంది కదండి, 1 గ్లాస్ బొంబాయి రవ్వ ఉంది కదా, ఆ బొంబాయి రవ్వ ఉండలు లేకుండా స్లోగా ఒక చేతితో పోసుకుంటా, ఒక చేతితో కలుపుకుంటా చేయాలి. మనకు ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఉప్మాకి ఇలా స్లోగా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని మనం ఉండలు లేకుండా చూసుకున్న తర్వాత ఉప్మా అంతా వేసేసినాక రవ్వ ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా, ఇలా పలసగా ఉండాలి. మనకి ఎప్పుడైనా ఉప్మా పలసగా ఉన్నప్పుడు తీస్తేనే మనం తినే టైంకి కరెక్ట్గా ఉంటుందండి. లేదంటే ఫస్ట్లోనే మనం గట్టిగా చేసామంటే తినే టైంకి చాలా గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా అయిపోయింది కదా. చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం ముక్కలండి సన్నగా కట్ చేసుకొని మనం తాలింపులో కంటే ఇలా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఉప్మా చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత చూసారా, ఇది చాలండి. ఈ విధంగా పలసం చాలు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత చూసారా, చాలండి. ఇంకా ఈ విధంగా ఉంటే మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అంతే, కట్టేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయినాక తీసి దాంట్లో కరివేపాకు, కొత్తిమీర కానీ వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కరివేపాకు పచ్చిది వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది ఉప్మా అనమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత దాన్ని మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ అయినాక మూత తీసేసి మనం బౌల్లోకి తీసేసుకోవాలండి. ఈ విధంగా పెట్టి తీసేసిన తర్వాత చూసారా ఎంత బాగుందో. ఈ విధంగా అయిపోద్ది అనమాట. అంత పలసగా తీస్తేనే ఈ విధంగా అయింది. ఇప్పుడు మనం దీన్ని తీసి మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి. చిన్న బౌల్లోకి తీసుకోవాలి. చూసారా ఎంత బాగుందో. తీస్తుంటే ఎంత ఇదిగా ఉందన్నమాట. మనకు నెయ్యి వేసుకొని బౌల్లోకి, లేకపోతే అట్లాగైనా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తీసేసుకొని అలాగే వేరే బౌల్లోకి కూడా తీసుకోవాలండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనము
ఈ విధంగా తీసేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ప్లేట్లోకి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు నంచుకునే వాళ్ళంటే వేసి పెట్టుకోవచ్చు. అదేవిధంగా కొందరు చట్నీతో తింటే చట్నీ పెట్టుకోవచ్చు అనమాట. చట్నీతో తినచ్చు. అలాగే దీని మీద కనుక వేడి దాని మీద బటర్ కనుక వేసుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా టమాటా బాత్ చేసుకోండి. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.